సో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఒక కాన్సెప్ట్. సో ఇప్పుడు మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే రిమైండర్ థీరమ్, ఫ్యాక్టర్ థీరమ్ చూద్దాం. సో వీటి వల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో ఈ కాన్సెప్ట్ బాగా ఇంపార్టెంట్. ఫస్ట్ రిమైండర్ థీరమ్. రిమైండర్ థీరం ఏం చెప్తుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినోమియల్ ఈక్వేషన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినోమియల్ ఈక్వేషన్. దాన్ని ఎక్స్ మైనస్ లాంబ్డా పెట్టి డివైడ్ చేస్తే, డివైడ్ చేసిన తర్వాత ఏదన్నా ఒక దాన్ని సంథింగ్ పెట్టి డివైడ్ చేస్తే ఏమొస్తుంది? కోషెంట్ వస్తుంది, రిమైండర్ వస్తుంది. సో ఎక్స్ మైనస్ లాంబ్డా పెట్టి డివైడ్ చేస్తే దాని రిమైండర్ ఏమవుతుందంటే, సో ఇది అటు సైడ్ తీసుకెళ్ళిపోండి, అంటే ఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా. సో ఆ లాంబ్డా తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మీకు ఆన్సర్ ఎఫ్ ఆఫ్ లాంబ్డా వాల్యూ వస్తుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్లో ఎక్స్ ఉన్న దగ్గర లాంబ్డా రాసేస్తే అప్పుడు మీకు ఆ రిమైండర్ వస్తుంది. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏ పెట్టి డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు రిమైండర్ ఏమవుతుందంటే, అంటే దీని జీరోకి ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ వస్తుంది కదా, కాబట్టి అప్పుడు రిమైండర్ ఏమవుతుందంటే రిమైండర్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. రిమైండర్ని మనం ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ ఒక ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ బి పెట్టి డివైడ్ చేస్తే, అప్పుడు దీన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే ఎక్స్ వాల్యూ, జీరోకి ఈక్వేట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత? మైనస్ బి. అప్పుడు రిమైండర్ ఏమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ బి. అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఇక్కడ వచ్చింది కదా, జీరోకి ఈక్వేట్ చేయండి. దేంతో అయితే డివైడ్ చేస్తున్నారో దాన్ని జీరోకి ఈక్వేట్ చేసి అది ఎఫ్ ఆఫ్ ఎక్స్లో వచ్చిన వాల్యూని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే, సో అప్పుడు మీకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? రిమైండర్ అవుతుంది. ఒక పాలినోమియల్ ఈక్వేషన్ని, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక పాలినోమియల్ ఈక్వేషన్ని ఒక లీనియర్ ఈక్వేషన్ పెట్టి డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రిమైండర్ అంటే, సో ఇది ప్రాసెస్. అలాగే ఇంకోటి చూద్దాం కాబట్టి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని సపోజ్ ఏఎక్స్ ప్లస్ బి పెట్టి, ఇది కూడా లీనియరే కదా, దీంతో డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు రిమైండర్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని దేంతో డివైడ్ చేసాం? ఏఎక్స్ ప్లస్ బితో డివైడ్ చేసాం. అప్పుడు రిమైండర్ ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాను. ఎలా కనుక్కోమన్నాను? దీన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. అంటే ఏఎక్స్ ఈక్వల్ టు ఎంత? మైనస్ బి. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏంటి? మైనస్ బి బై ఏ. అప్పుడు రిమైండర్ ఏమవుతుంది? సో రిమైండర్ ఈస్ ఎఫ్ ఆఫ్ మైనస్ బి బై ఏ. రిమైండర్ ఈస్ ఎఫ్ ఆఫ్ మైనస్ బి బై ఏ. సపోజ్ ఇది ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని నేను ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ చేశాను, సో అప్పుడు రిమైండర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమవుతుందంటే, దీన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే అప్పుడు ఎక్స్ వాల్యూ మైనస్ 1 వస్తుంది. ఇది తీసుకొచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే ఎక్స్ దగ్గర మైనస్ 1 రాస్తాం. ఆ వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే రిమైండర్ అవుతుంది. అంటే మైనస్ 1 క్యూబ్, నెక్స్ట్ ఇది ఏంటి? 5 ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఎంత? మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ మైనస్ 1 మైనస్ 10. సో మైనస్ 1 క్యూబ్ మైనస్, నెక్స్ట్ ఇది ఎంత? ప్లస్ 5 మైనస్ 6 మైనస్ 10. సో మైనస్ 16 ఇక్కడ ప్లస్ 6 క్యాన్సిల్ అయిపోయి మీకు ఆన్సర్ ఏమొస్తుంది? మైనస్ 10 వస్తుంది. ఇది రిమైండరు. సో మామూలుగా మీకు చిన్నప్పటి నుంచి నేర్చుకునే మెథడ్లో చూద్దాం ఒకసారి, అప్పుడు ఏమొస్తుందో. సో నేను అనుకోవడం ఈ స్కూల్ లెవెల్లో కూడా ఉండొచ్చు రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం. ఒకప్పుడైతే ఉండేవి, మరి ఇప్పుడు మారిన సిలబస్ ప్రకారం నాకు అంత ఐడియా లేదు. స్కూల్స్లో కూడా ఇవి ఉండొచ్చు. సో ఇప్పుడు డివైడ్ చేస్తాం, అంటే ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ చేస్తే రిమైండర్ అయిందంటే మామూలుగా డివైడ్ చేస్తాం. మామూలుగా నెంబర్స్ అయితే ఎలా డివైడ్ చేస్తాం? ఒక 2ని 15ని 2 పెట్టి డివైడ్ చేస్తే ఎలా డివైడ్ చేస్తాం? 2 7s are 14. నెక్స్ట్ ఇదేంటి? రిమైండర్ 1. ఇదేమో రిమైండర్ అవుతుంది, ఇదేంటి? కోషెంట్ అవుతుంది, ఇదేమవుతుంది? డివిడెండ్ అవుతుంది. సో ఇదేమవుతుంది? డివైజర్ అవుతుంది. సో మనకు చిన్నప్పటి నుంచి తెలుసు డివిడెండ్ మధ్యలో ఉన్నది ఏంటి? డివిడెండ్. సో ఈ డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్. సో డివైజర్ ఎంత ఇక్కడ? 2. డివిడెండ్ ఎంత ఇక్కడ? 15. డివిడెండ్ ఎంత? 15. డివైజర్ ఎంత? 2. కోషెంట్ ఎంత? 7. సో 2 into 7 14 ప్లస్ రిమైండర్ యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫార్ములా. సో ఒక దాన్ని దేనైతే డివైడ్ చేస్తున్నామో అది మధ్యలో అదేంటి? డివిడెండ్. దేంతో అయితే డివైడ్ చేస్తున్నామో అది డివైజర్. సో డివైడ్ చేసిన తర్వాత సమ్ కోషెంట్ వస్తుంది, దాన్ని క్యూ అనుకోండి షార్ట్గా. అలాగే రిమైండర్ వస్తుంది, దాన్ని షార్ట్గా ఆర్ అనుకోండి. సో ఇప్పుడు డివిడెండ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే డివైజర్ ఇంటూ దేంతో అయితే డివైడ్ చేశారు అది ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఈ ఫార్ములా కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి.
సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఇది డివిడెండ్, ఇదేంటి డివైజర్. సో డివైడ్ చేస్తే మీకు ఏమొస్తుంది, కోషంట్ వస్తుంది. సో ఎలా డివైడ్ చేయాలి, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఎక్స్ క్యూబ్ బై డివైజర్ లో హైయెస్ట్ పవర్ ఎంత ఎక్స్. డివైడ్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అంటే అప్పుడు ఇక్కడ ఏం రాయాలి ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ప్లేస్ లేదు, నేను పైన రాస్తున్నాను. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ రాయాల్సింది ఇక్కడ రాస్తున్నాను, చూసుకోండి. సో ఎక్స్ స్క్వేర్ అంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఇక్కడ మీరు రాసేది కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఇందులో హైయెస్ట్ డివిడెండ్ లో హైయెస్ట్ టర్మ్ బై ఇందులో హైయెస్ట్ డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్. సో దాంతో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్. సబ్ట్రాక్ట్ చేయండి, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది 4x స్క్వేర్. సో నెక్స్ట్ టర్మ్ కూడా రాసుకోండి 6x. మళ్ళీ ఇప్పుడు ఇంకేం రాయాలి ఇక్కడ అంటే మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇందులో హైయెస్ట్ ఏంటి 4x స్క్వేర్. 4x స్క్వేర్ని ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏదైతే టర్మ్ ఉందో దాంతో డివైడ్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది 4x వస్తుంది. సో ఇక్కడ ఏం రాయాలి అప్పుడు ప్లస్ 4x. ఇప్పుడు 4x ఇంటూ ఎక్స్ ఇవన్నీ స్కూల్లో ఉండే అనుకుంటున్నాను, సో ఉంటే ప్రాబ్లం లేదు. సో 4x స్క్వేర్, 4x ఇంటూ 1 ఎంత 4x. ఓకేలా లేకపోయినా కూడా ఇది జాగ్రత్తగా వినండి. సో ఇది మళ్ళీ ఏంటి సబ్ట్రాక్ట్ చేస్తారు. సో 6x మైనస్ 4x ఎంత 2x మైనస్ ఓకే అయిపోయింది 6x అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటి ఇంకా మిగిలిపోయింది ఇప్పుడు x క్యూబ్ 5x స్క్వేర్ అయిపోయింది, 6x ఇక్కడ రాసుకున్నాం కదా, ఇంకా మిగిలిపోయింది ఏంటి -10. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ హైయెస్ట్ ఏముంది 2x, దాన్ని x బై డివైడ్ చేయండి. 2x బై x ఎంత 2, సో ఇక్కడ 2 వస్తుంది. సో 2, సో అప్పుడు 2 పెట్టి 2 ఇంటూ ఇదంతా 2x, నెక్స్ట్ 2 ఇంటూ 1. సో సబ్ట్రాక్ట్ చేయండి, -10 -2 ఎంత -12. సో రిమైండర్ ఎంత -12. ఇక్కడ కూడా సేమ్ వచ్చిందా, ఇక్కడ పోయి -10 ఎక్కడ మిస్టేక్ అయినట్టుంది చూడండి. సో ఇక్కడ -1 క్యూబ్ కదా ఉంది, ఇక్కడ -1 క్యూబ్ అంటే -1, ఇప్పుడు సరిపోతుంది. సో -17 ప్లస్ 5 ఎంత -12, ఇది కూడా -12 వస్తుంది. సరి చూడలేదు ఇక్కడ -1 క్యూబ్. ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ ఇచ్చినా మీరు కవర్ చేసుకోవాలి. ఓకే, చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ పొరపాటున సరే ఐడెంటిటీ చూడకుండా పోతుంటాయి. సో ఎప్పుడైనా పోయినా కూడా మీరు క్యాలిక్యులేషన్ మార్చుకోండి. ప్రాసెస్ ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది, ఇట్లా చిన్న ఎప్పుడైనా స్కిప్ అయిపోవచ్చు నేను సరే అబ్జర్వ్ చేయకుండా. సో ఇప్పుడు ఏంటి -12, సో ఇక్కడ కూడా అది -12. అంటే ఇదంతా ప్రాసెస్ అంతా లెంతీ. అంటే ఇక్కడ రిమైండర్ కావాలంటే ఏం చేసాం, దేనైతే డివైడ్ చేయాలో దాన్ని x+1 దేంతో డివైడ్ చేయమన్నాడో దాంతో డివైడ్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేది ఏంటి, ఇది కోషంట్, ఇక్కడ లాస్ట్కి వచ్చేది ఏంటి రిమైండర్. రిమైండర్ ఎప్పుడు కూడా డివైజర్ కంటే డివైజర్ పవర్ ఎంత హైయెస్ట్ పవర్ ఎంత 1 కదా, సో దానికంటే తక్కువే ఉంటుంది. అంటే ఇక్కడ x స్క్వేర్ ఉంటే ఇక్కడ ఏముంటుంది అప్పుడు x టర్మ్ ఉంటుంది, ఇక్కడ x క్యూబ్ టర్మ్ ఉంటే దానికంటే తక్కువ x స్క్వేర్ ఉంటుంది. అట్లా తక్కువే ఉంటుంది కానీ ఎక్కువైతే ఉండదు. అలా ఇక్కడ x పవర్ 1 ఉంది కాబట్టి దానికంటే తక్కువ అంటే ఏంటి అప్పుడు x పవర్ 0 అంటే కాన్స్టెంట్ టర్మ్, తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. సో ఇదంతా ప్రాసెస్ ఎందుకు అనుకుంటే సింపుల్గా మనకి చెప్పింది ఏంటి, సో దేంతో అయితే డివైడ్ చేయాలి x+1 తోటి, దాన్ని 0కి ఈక్వేస్తే x = -1 వస్తుంది. అప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో f(x)లో x ప్లేస్లో -1 రాస్తే అప్పుడు మీకు f(-1) వాల్యూ వస్తుంది. సింపుల్గా మీకు రిమైండర్ వస్తుంది. ఇది రిమైండర్ థీరం. అంటే సో ఈ డెఫినేషన్ ప్రకారం డివిడెండ్ అంటే ఏంటి f(x). సో మనం డివైడ్ చేస్తే కోషంట్ ఏమొస్తుందో తెలియదు, దాన్ని q(x) అనుకుంటాం. రిమైండర్ ఏమొస్తుందో తెలియదు కాబట్టి r అనుకుంటాం, లేదంటే r(x) అని కూడా రాస్తాం. సో అంటే ఒకవేళ కాన్స్టెంట్ అయితే సో r(x) రాయండి. ఒక్కోసారి కాన్స్టెంట్ రావచ్చు, ఒక్కోసారి వేరియబుల్ కూడా రావచ్చు రిమైండర్. అంటే ఇక్కడ x స్క్వేర్ అంటే ఇక్కడ లీనియర్ కాబట్టి ఇక్కడ మీకు కాన్స్టెంట్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ క్వాడ్రాటిక్ ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ x టర్మ్ కూడా వస్తుంది. కాబట్టి రిమైండర్ మీరు r(x) అనుకున్నా కూడా ప్రాబ్లం లేదు. అంటే x లో వస్తే r(x), ఒకవేళ కాన్స్టెంట్ వస్తే జస్ట్ r అని రాయండి. సో ఏంటి మనకి డివిడెండ్ అంటే ఏంటి, డివిడెండ్ అంటే డివైజర్. అంటే దేంతో డివైడ్ చేస్తున్నాం, ఇక్కడ x - λ/t డివైడ్ చేస్తే సమ్ కోషంట్ వస్తుంది కదా, ఆ కోషంట్ ఏంటో తెలియదు, దాన్ని ఏమనుకుంటున్నాం q(x). నెక్స్ట్ రిమైండర్ వస్తుంది, అదేంటో తెలీదు, ప్లస్ రిమైండర్ కాబట్టి దాన్ని r అనుకుంటున్నాం, ప్లస్ r. సో ఇప్పుడు మనకి రిమైండర్ కావాలి అంటే ఇంతకుముందు చెప్పింది ఏంటి, దేంతో అయితే డివైడ్ చేస్తున్నాం దాన్ని 0కి ఈక్వేట్ చేయమన్నా అప్పుడు x = λ వస్తుంది, అప్పుడు x ప్లేస్లో λ రాయమన్నా అప్పుడు f(λ) వస్తుంది. సో రైట్ సైడ్ కూడా f(x)లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మరి ఇక్కడ f(x) అంటే ఇదే కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x ఉన్న దగ్గర λ మైనస్ λ ఎంత 0 ఇంటూ q(λ). x ఉన్న దగ్గర λ పెట్టేస్తున్నారు, ఇది 0 ఇంటూ q(λ) ఏమొస్తుంది 0 అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీకు f(λ) ఏమొస్తుంది, f(λ)
సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ రిమైండర్. సో అప్పుడు రిమైండర్ ఏంటి, ఇంతకుముందు చెప్పింది అదే కదా, రిమైండర్ ఏంటి ఎఫ్ ఆఫ్. సో మీకు ఎక్స్ మైనస్ లాంబ్డా పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఎఫ్ ఆఫ్ లాంబ్డా అన్నాము. సో రిమైండర్ ఆర్ అంటే ఏంటి, రిమైండర్. సో రిమైండర్ ఏంటి, ఎఫ్ ఆఫ్ లాంబ్డా. సో అది ఎలా వచ్చింది అంతకుముందు చెప్పాం కదా, మీకు రిమైండర్ అంటే ఎక్స్ మైనస్ 2 పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి, ఎఫ్ ఆఫ్ 2. ఎలా రాసాం అంటే ఇలా, దీన్ని బట్టి అంటే మీరు డివైడ్ చేశారు, డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి రిమైండర్ కావాలంటే ఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా రాసేయండి, ఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా పెట్టేస్తే అప్పుడు మీకు రిమైండర్ వస్తుంది. రిమైండర్ ఏంటి, ఎఫ్ ఆఫ్ లాంబ్డా. ఒకవేళ ఎక్స్ ప్లస్ 10 పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి, ఎఫ్ ఆఫ్ మైనస్ 10. ఒకవేళ ఎక్స్ ప్లస్ 8 పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి, ఎఫ్ ఆఫ్ మైనస్ 8. ఒకవేళ ఎక్స్ ప్లస్ 4 పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి, ఎఫ్ ఆఫ్ మైనస్ 4. సో ఇవంతా నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఇది ఒక క్యూబిక్ ఈక్వేషన్. సో దీన్ని ఏం చేస్తున్నాడు, యాజ్ రిమైండర్ 5 వెన్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2. ఎక్స్ ప్లస్ 2 పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ 5 అని వాడే ఇచ్చాడు. ఇచ్చి మరి ఏం కనుక్కోమన్నాడు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నోన్ ఉంది, ఆ అన్నోన్ పి వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సరే ఇప్పుడు మనకి దేన్నైతే డివైడ్ చేస్తున్నామో అది ఏంటి, డివిడెండ్. డివిడెండ్ అంటే మనకి యాజ్ పర్ ఫార్ములా ప్రకారం ఇప్పుడు చూసింది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డివైజర్. డివైజర్ అంటే మీరు దేనితో అయితే డివైడ్ చేస్తున్నారో అది. సో డివైజర్ ఏంటి, ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే రిమైండర్, కోషెంట్. కోషెంట్ మనకి డివైడ్ చేయకుండా ముందే తెలియదు కాబట్టి అదేంటో క్యూ ఆఫ్ ఎక్స్ అనుకుందాం, తెలియదు కాబట్టి, ప్లస్ రిమైండర్. రిమైండర్ ఏంటి, మనకు మామూలు ఫార్ములా ప్రకారం ఆర్, కానీ ఇక్కడ రిమైండర్ వాడే ఇచ్చాడు. రిమైండర్ ఏమి ఇచ్చాడు, ఆర్. ఆర్ వాల్యూ ఎంత, 5. సో ఇది ఇప్పుడు దేంతో డివైడ్ చేస్తున్నారు మీరు, ఎక్స్ ప్లస్ 2 పెట్టి డివైడ్ చేస్తున్నారు. మరి ఎక్స్ ప్లస్ 2 డివైడ్ చేస్తే రిమైండర్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ మైనస్ 2 కదా, కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ 2 కనుక్కుంటాం. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ 2 ఏమొస్తుంది, సో ఎఫ్ ఆఫ్ మైనస్ 2 అంటే ఇదంతా అవసరం కూడా లేదు. సో ఎఫ్ ఆఫ్ మైనస్ రిమైండర్ తెలుసు కదా మీకు, రిమైండర్ ఇది ఎఫ్ ఆఫ్ మైనస్ 2, కానీ వాడేమి ఇచ్చాడు, 5 ఇచ్చాడు. లేదంటే ఎక్స్ ప్లస్ లో మైనస్ 2 ఇక్కడ రాసేయండి, అప్పుడు ఇది మైనస్ 2 ప్లస్ 2 0. సో 0 ప్లస్ 5 ఏమొస్తుంది, 5 వస్తుంది. సో మామూలుగా మనకి బేసిక్ డెఫినేషన్ మనకి ఎక్స్ ప్లస్ 2 పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఎఫ్ ఆఫ్ మైనస్ 2 అని తెలుసు, కానీ ఆల్రెడీ క్వశ్చన్ లో రిమైండర్ 5 ఇచ్చాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ 2 ఈక్వల్ టు ఎంత, 5. ఇప్పుడు మీకు ఎఫ్ ఆఫ్ మైనస్ 2 ఈక్వల్ టు 5 అన్నాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసు కదా, ఎక్స్ ప్లస్ లో మైనస్ 2 రాసేయండి. సో అంత క్యాలిక్యులేషన్ ఇక్కడ చూసేద్దాం. సో ఇక్కడ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ప్లస్ లో అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో మనం ఏం రాయాలి, మైనస్ 2 రాయాలి. అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ 2 కనుక్కుంటున్నాం. మరి ఎఫ్ ఆఫ్ మైనస్ 2 అంటే సో 2 ఇంటూ మైనస్ 2 క్యూబ్ ప్లస్ 3p ఇంటూ మైనస్ 2 స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 4 ఇంటూ మైనస్ 2 ప్లస్ p ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. సో ఇదంతా సింప్లిఫై చేసేయండి, లెఫ్ట్ సైడ్ మీకు 13p వస్తుంది. సో నెక్స్ట్ కాన్స్టెంట్స్ అది తీసుకెళ్ళిపోతే 13p ఈక్వల్ టు 13 వస్తుంది. సో p ఈక్వల్ టు 1 వస్తుంది. p ఈక్వల్ టు 1. సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చిన్నప్పుడు తెలిసినవి కూడా ఇప్పుడు మర్చిపోతుంటారు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లంలో మీకు ఇండైరెక్ట్ గా అవసరం అవుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ థీరం. సో ఇంతకుముందు రిమైండర్ చూసాం. రిమైండర్ థీరం ఏంటి, ఏంటి చెప్పండి, డివైజర్ ఈక్వల్ టు ఏంటి, డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఏంటి మళ్ళొకసారి, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో రిమైండర్ అంటే మనకి దేంతో డివైడ్ చేసాం, ఎక్స్ మైనస్ లాంబ్డా పెట్టి డివైడ్ చేసాం. ఎక్స్ మైనస్ లాంబ్డా పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి, ఎఫ్ ఆఫ్ లాంబ్డా. ఎఫ్ ఆఫ్ లాంబ్డా ఇదేంటి రిమైండర్ అంటే, ఆర్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ లాంబ్డా. కాబట్టి ఆర్ ప్లేస్ లో మనం ఎఫ్ ఆఫ్ లాంబ్డా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం వర్డ్ ఏం వాడుతున్నాం అంటే ఫ్యాక్టర్ థీరం అంటున్నాం. ఫ్యాక్టర్ అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఎక్స్ మైనస్ 2 అనేది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది అన్నాం. ఫ్యాక్టర్ అవుతుంది అంటే ఖచ్చితంగా అదేంటి, ఇక్కడ డివైడ్ అవ్వాలి. మరి డివైడ్ అవ్వాలి అంటే రిమైండర్ ఖచ్చితంగా ఏం కావాలి, 0 అవ్వాలి. రిమైండర్ థీరంకి ఫ్యాక్టర్ థీరం ఏంటి అంటే, రిమైండర్ థీరం ఆల్రెడీ చూసాం, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో ఇక్కడ డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్, అది రిమైండర్ థీరం. ఫ్యాక్టర్ థీరం ఏంటంటే, అంటే ఈ డివైజర్ అనేది ఫ్యాక్టర్ అవ్వాలి. అంటే ఈ డివైజర్ ఏంటి, ఎక్స్ మైనస్ లాంబ్డా ఫ్యాక్టర్ అవ్వాలి. ఎక్స్ మైనస్ లాంబ్డా ఫ్యాక్టర్ అవ్వాలి అంటే
రిమైండర్ అనేది జీరో అవ్వాలి. రిమైండర్ జీరో అయితే అప్పుడు ఈ డివైజర్ ఏమవుతుందంటే ఫ్యాక్టర్ అంటాం. అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. రిమైండర్ జీరో వచ్చిందంటే ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. సో ఎక్స్ మైనస్ టూ పెట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చేది కోషెంట్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేది రిమైండర్. సో ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా రిమైండర్ ఏం కావాలి, జీరో అవ్వాలి. కాబట్టి ఇక్కడ రిమైండర్ అనేది ఆర్ వాల్యూ, లేదంటే రిమైండర్ ఏంటి ఎఫ్ ఆఫ్ లాంబ్డా వాల్యూ, దాని వాల్యూ ఏమవుతుంది, జీరో అయిపోతుంది. కాబట్టి అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది మీకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ లాంబ్డా ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ అవసరం లేదు, ఎందుకంటే ఫ్యాక్టర్ అన్నాం కాబట్టి రిమైండర్ ఖచ్చితంగా జీరో అవ్వాలి. సో రిమైండర్ జీరో అయితేనే అది ఫ్యాక్టర్ అవుతుంది, లేదంటే అది ఫ్యాక్టర్ అవ్వదు. కాబట్టి ప్లస్ జీరో అనేది రాసినా ఓకే, రాయిపోయినా ఓకే. అంటే రిమైండర్ జీరో అయిపోతే అప్పుడు ఎక్స్ మైనస్ లాంబ్డా ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్గా మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డివైడ్ చేస్తుంది. ఎక్స్ మైనస్ లాంబ్డా ఏం చేస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎగ్జాక్ట్లీగా డివైడ్ చేస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఎక్స్ మైనస్ లాంబ్డా. అంటే ఎక్స్ మైనస్ లాంబ్డా సారీ ఓకే, అది ఎక్స్ మైనస్ లాంబ్డానే కదా. ఒకవేళ ఎక్స్ మైనస్ టూ ఫ్యాక్టర్ అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఎక్స్ మైనస్ టూ ఫ్యాక్టర్ అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఎక్స్ మైనస్ టూ. అండ్ వాట్ ఈస్ ద రిమైండర్ ఎఫ్ ఆఫ్ టూ. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే ఖచ్చితంగా రిమైండర్ ఏం కావాలి, జీరో అవ్వాలి. రిమైండర్ ఎఫ్ ఆఫ్ టూ ఏం కావాలి, అది జీరో అవ్వాలి. సో రిమైండర్ జీరో అయితే అది ఫ్యాక్టర్ అవుతుంది. రిమైండర్ జీరో అయితేనే అప్పుడు ఎక్స్ మైనస్ లాంబ్డాని ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. జీరో అవ్వకపోతే ఫ్యాక్టర్ అన్నాము, జస్ట్ డివైజరే అంటాము. రిమైండర్ జీరో కాకపోతే ఎక్స్ మైనస్ లాంబ్డా అనేది ఏమవుతుంది, ఓన్లీ డివైజర్ అవుతుంది. రిమైండర్ జీరో అయితే అప్పుడు ఎక్స్ మైనస్ లాంబ్డా ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ మైనస్ లాంబ్డా అనేది ఫ్యాక్టర్ అయితే అప్పుడు రిమైండర్ ఏంటి, జీరో. రిమైండర్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ లాంబ్డా వాల్యూ ఏమవుతుంది, జీరో. సో దీని జీరోకి ఈక్వేట్ చేస్తే మీకు వస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది. అది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా అందులో రాస్తే అది రిమైండర్ అవుతుంది. మరి అది ఫ్యాక్టర్ కావాలంటే రిమైండర్ ఏం కావాలి, ఖచ్చితంగా జీరో అవ్వాలి. సో రిమైండర్ ఖచ్చితంగా జీరో అవ్వాలి. అలాగే అప్పుడు ఇది ఫ్యాక్టర్ అయితే అప్పుడు లాంబ్డా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు రిమైండర్ జీరో వచ్చింది. అప్పుడు లాంబ్డాని ఏమంటాం అంటే రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాం. అంటే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. మామూలుగా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ కనుక్కున్నాం కదా, అలాగే ఈ పాలినామియల్కి లాంబ్డా అనేది ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఎప్పుడు ఎక్స్ మైనస్ లాంబ్డా ఫ్యాక్టర్ అయితే లాంబ్డా ఇస్ ద రూట్ అవుతుంది, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ లాంబ్డా జీరో అయిపోతుంది కాబట్టి. సాటిస్ఫై అయింది కదా, ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అయిన ప్రతి వాల్యూ కూడా రూటే. అంటే ఒక ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాను, ఇది పెద్ద ఈక్వేషన్. సో మీకు ఎక్స్ మైనస్ ఏ ఫ్యాక్టర్ అన్నాను, ఎక్స్ మైనస్ బి ఫ్యాక్టర్ అన్నాను, ఎక్స్ మైనస్ సి ఫ్యాక్టర్ అన్నాను అనుకోండి. అప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఫ్యాక్టర్ అయితే ఎక్స్ మైనస్ బిటి డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ. ఖచ్చితంగా రిమైండర్ ఏం కావాలి, జీరో అవ్వాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఏం కావాలి, జీరో అవ్వాలి. అలాగే ఎక్స్ మైనస్ బి పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు రిమైండర్ ఏంటి, ఎఫ్ ఆఫ్ బి. మరి ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా రిమైండర్ ఏం కావాలి, జీరో అవ్వాలి. ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా జీరో అవ్వాలి. రిమైండర్ జీరో కాకపోతే అది ఫ్యాక్టర్ అవ్వదు, ఓన్లీ డివైజర్ అవుతుంది. అలాగే ఎక్స్ మైనస్ సి పెట్టి డివైడ్ చేసాం, అప్పుడు రిమైండర్ ఏంటి, ఎఫ్ ఆఫ్ సి. మరి ఫ్యాక్టర్ అన్నాం కాబట్టి రిమైండర్ ఏం కావాలి, జీరో అవ్వాలి. జీరో అవ్వాలి. సో ఎక్స్ మైనస్ ఏ అనేది ఫ్యాక్టర్ అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ రిమైండర్ అవుతుంది. ఇప్పుడు ఏని ఏమంటాం అంటే రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాం. ఎఫ్ ఆఫ్ ఏ జీరో అయితే ఏని రూట్ అంటాం. అలాగే ఎఫ్ ఆఫ్ బి జీరో అయింది కాబట్టి బి ఈజ్ ఆల్సో రూట్ ఆఫ్ ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. సీన్ కూడా ఏమంటాం, రూట్ ఆఫ్ ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఇక్కడ అన్నది అది. అలాగే దీని కన్వర్స్, ఏ అనేది రూట్ అయితే అప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఫ్యాక్టర్ అవుతుంది. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అనేది రూట్ ఏంటి, రిమైండర్. ఫ్యాక్టర్ కాబట్టి రిమైండర్ ఖచ్చితంగా ఏం కావాలి, ఎఫ్ ఆఫ్ ఏ జీరో అవ్వాలి. సో ఈ పాయింట్ అదే మీరు నోట్ చేసుకుని చదువుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దట్ వన్ అని ఇచ్చాడు. సో అదేంటి, ఒక క్యూబిక్ ఈక్వేషన్. ఆ క్యూబిక్ ఈక్వేషన్ కి ఫ్యాక్టర్ ఏంటిది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఫ్యాక్టర్ అయితే దీని ఫ్యాక్టర్స్ కూడా దానికి ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే సపోజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ వన్ అయితే దీని ఫ్యాక్టర్స్ ఏంటి, ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3, ఇది కూడా
అంటే ఇది ఫ్యాక్టర్ అవుతుంది, ఇది కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అప్పుడు ఇది ఫ్యాక్టర్ అయినప్పుడు పాయింట్స్ కాన్సెప్ట్స్ బాగా క్యాచ్ చేయండి. సో ఇది ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సపోజ్ అంటే క్వశ్చన్ ఇలా ఇచ్చుంటే దీనికి ఫ్యాక్టర్ అయితే దీని ఫ్యాక్టర్స్ కూడా అంటే దీని ఫ్యాక్టర్స్ ఏంటి x-2 అండ్ x-3 ఇవి కూడా దానికి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫ్యాక్టర్ అయింది అనుకోండి x-a ఫ్యాక్టర్ అయితే a ఇస్ ద రూట్ అవుతుంది, x-బీటా ఇస్ ద ఫ్యాక్టర్ అయితే b అనేది ఏమవుతుంది ఆ ఈక్వేషన్ కి రూట్ అవుతుంది. అది ఇంకొక కాన్సెప్ట్ మన కాన్సెప్ట్ లో నేర్చుకున్నాం. సో ఇది కూడా ఒక కాన్సెప్ట్ అంటే మళ్ళీ క్వశ్చన్ లో నేర్చుకుంటే మీకు పర్ఫెక్షన్ వస్తుంది. ఓకే కాబట్టి ఇప్పుడు దీనికి x-2 x-3 ఫ్యాక్టర్స్ అయితే 2 3 లేంటి రూట్స్ అవుతాయి. అప్పుడు ఈ రూట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవ్వాలి. అలాగే 3 కూడా రూట్ కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవ్వాలి. సో అదొక కాన్సెప్ట్. అయితే ఇక్కడేమి ఇచ్చాడంటే ఫ్యాక్టర్ x² + x + 1 అని ఇచ్చాడు. దీనికి ఫ్యాక్టరేషన్ రాదు, నో రియల్ రూట్స్, ఎందుకంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్ అవుతుంది. కనుక్కోండి ఇంతకుముందు డిస్క్రిమినెంట్ అని చెప్పాను అంటే b² - 4ac అది నెగిటివ్ అయితే నో రియల్ రూట్స్. సో రియల్ రూట్స్ రావు. సో ఈ ఫ్యాక్టరేషన్ మీకు చేయడం రాదు, అంటే వచ్చినా కూడా అదేంటి ఐలలో వస్తుంది, కాంప్లెక్స్ నెంబర్స్ లో వస్తుంది, అంటే రియల్ ఫ్యాక్టర్స్ రావు. సో ఇది ఫ్యాక్టర్ అవుతుంది కానీ దీన్ని ఇక్కడ మనం దేని ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ 2 లీనియర్ ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేశాం కదా, దీన్ని అలా స్ప్లిట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ఇది డిస్క్రిమినెంట్ నెగిటివ్ కాబట్టి. మరి ఏం చేద్దాం? సో ఇంకొక పాయింట్ తెలుసుకోండి, అంటే ఒకవేళ మీకు ఇలా వర్కౌట్ అయితే ఇది బెస్ట్ మెథడ్ వర్కౌట్ అయితే. సో ఇక్కడ అది వర్కౌట్ అవ్వట్లేదు, కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవాలి. సో ఇట్లా ఫ్యాక్టరేషన్ వస్తే ఆ సింగిల్ లీనియర్ ఫ్యాక్టర్స్ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. ఆ x-2 అనేది ఫ్యాక్టర్ అయితే 2 ఇస్ ద రూట్ అవుతుంది, అది తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తారు, అది వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. కానీ ఇక్కడ మనకి అలా హెల్ప్ అవ్వలేదు. సో ఇది ఫ్యాక్టర్ అన్నాడు. ఇంకొకటి ఈ కాన్సెప్ట్ ఫ్యాక్టర్స్ థీరమ్స్ చూడండి. f(x) అనేది g(x)ని డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చేది కోఎఫిషియంట్ q(x) అంటాం. సో ఇది చేసేసినది ఇక్కడ రిమైండర్ వస్తుంది, దీన్ని r(x) అంటాం. సో ఇక్కడ అంటే g(x)ని f(x) పెట్టి డివైడ్ చేస్తే కోఎఫిషియంట్ టైం వచ్చింది q(x), రిమైండర్ r(x). సో ఇది ఫ్యాక్టర్ థీరం అని ఒకటి ఉంటుంది. సో ఆ థీరం ప్రకారం g(x) = f(x) × g(x), f(x) × g(x) ప్లస్ r(x). సో ఇది కాన్సెప్ట్. సారీ ఇక్కడ q(x). సో g(x) దీన్ని డివిడెండ్ అంటాం, మధ్యలో దాన్ని డివిడెండ్. సో డివిడెండ్ దీన్ని డివైజర్ అంటాం, డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఇది రిమైండర్ థీరము. ఈ రిమైండర్ ఒక్కోసారి 0 అయిపోతుంది. రిమైండర్ 0 అయిపోతే అప్పుడు దాని ఫ్యాక్టర్ థీరం అంటాం. సో g(x) పేరుతో పెద్ద గేమ్ అవసరం ఏం లేదు. ఒకవేళ రిమైండర్ అంటే r(x) 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇలా వస్తుంది. రిమైండర్ ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు ఇక్కడ f(x)ని ఏమంటామంటే అంటే g(x) అంటే ఏంటి f(x) × q(x), f(x) × q(x). సో ఇప్పుడు f(x)ని ఏమంటామంటే డివైజర్ అంటాం, q(x)ని కోఎఫిషియంట్ అంటాం. అంటే అప్పుడు డివిడెండ్ ఈక్వల్ ఏమొస్తుంది రిమైండర్ 0 అన్నప్పుడు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్. సో ఇక్కడ ఫ్యాక్టర్ అన్నాడు. సో ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా రిమైండర్ 0 అవుతుంది, అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. ఫ్యాక్టర్ అంటే ఏంటి ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఒక పేరు ఇది f(x) అనుకుంటే, సో నెక్స్ట్ ఇది డివిడెండ్ తెలియదు కాబట్టి g(x) అనుకుంటే దాన్ని, సో డివిడెండ్ తెలుసు సో దాన్ని g(x) అనుకున్నాం. కోషెంట్ తెలియదు కాబట్టి అంటే సో డివైడ్ అయినప్పుడు మీకు ఇలా వస్తుంది, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్. సో ఏదైతే ఫ్యాక్టర్ అవుతుందో అది f(x). నెక్స్ట్ కోషెంట్ ఏంటో తెలియదు కాబట్టి దాన్ని మనం ఏమనుకుందాం q(x) అనుకుందాం. కోషెంట్ని q(x). ఇప్పుడు మనం చెప్పిన ఈ థీరం ప్రకారం డివైజర్ డివిడెండ్ ఈక్వల్ టు ఏమవుతుంది
dividend equal to g of x equal to divisor into quotient q of x. సో యాజ్ పర్ అది ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి సో మనకి రూల్ ప్రకారం g of x ఈక్వల్ టు ఏంటి f of x ప్లస్ q of x. ఒకవేళ ఫ్యాక్టర్ కాకపోతే ఇది రిమైండర్ థియరం ఇది రాస్తారు అంటే అప్పుడు రిమైండర్ జీరో అవ్వదు. సో ఇప్పుడు g of x అంటే ఏంటి ఇక్కడ ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు సో f of x అంటే ఏంటి x² ప్లస్ x ప్లస్ 1. నెక్స్ట్ q of x అనేది ఏంటో మనకి తెలియదు. మరి q of x తెలియదు కానీ రఫ్గా మనం చెప్పచ్చు. ఎలా అంటే ఇది క్యూబిక్ ఈక్వేషన్, ఇదేమో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సో బ్యాలెన్స్ లెఫ్ట్ సైడ్ మనకి ఏమొచ్చింది క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది, రైట్ సైడ్ కూడా క్యూబిక్ రావాలంటే ఇక్కడ ఆల్రెడీ క్వాడ్రిక్ వచ్చింది కాబట్టి సో ఈ సెకండ్ ఫ్యాక్టర్ ఏం కావాలి లీనియర్ అవ్వాలి. అప్పుడు x² ఇంటూ x ఏమవుతుంది మీకు x³ టర్మ్ వస్తుంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి ఐడియాస్ అనేది మీకు బాగా డెవలప్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి డివిడెండ్ తెలుసు, సో డివైజర్ తెలుసు, కోషెంట్ తెలీదు. ఇది క్యూబ్ ఒకవేళ ఇది లెఫ్ట్ సైడ్ 4th డిగ్రీ ఉంది అనుకోండి, లేదంటే 5th డిగ్రీ ఉంది. సో నెక్స్ట్ ఇది డివైజర్ అనేది 3rd డిగ్రీ అయింది. అప్పుడు ఈ కోషెంట్ ఏం కావాలి సెకండ్ డిగ్రీ అవ్వాలి. సో ఆ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ లేదు కాబట్టి మీరు ఏం రాస్తారు ax² ప్లస్ bx ప్లస్ c అని రాస్తారు. కాకపోతే కోఫిషియెంట్స్ ఏబీసీలు ఏమైనా రాసుకోవచ్చు. అది క్వశ్చన్లో ఉన్న వర్డ్స్ మాత్రం రాయబాకండి. అంటే ఆల్రెడీ ఏబీసీలు క్వశ్చన్లో ఉన్నాయి కాబట్టి రాయద్దు, కన్ఫ్యూజ్ అవుతారు వేరే లెటర్స్. సో px² qx ప్లస్ r అట్లా ఇందులో లేని టర్మ్స్ రాయండి. అంటే లెఫ్ట్ సైడ్ 5th డిగ్రీ ఉన్నప్పుడు సో 5th డిగ్రీ ఈక్వల్ టు ఏమవుతుంది 3rd డిగ్రీ ఈక్వేషన్ ఇంటూ క్వాడ్రిక్ అయితేనే కదా 5th డిగ్రీ అది. సో ఇది ఇచ్చేది ఇది మనకు తెలియదు, కోషెంట్ తెలియదు కాబట్టి అజ్యూమ్ చేసుకున్నాం ఒక క్వాడ్రిక్ ఈక్వేషన్ రఫ్గా. అలాగే ఇక్కడ ఇది క్యూబిక్ 3rd డిగ్రీ, సో ఇక్కడ 3rd డిగ్రీ ఇదేమో సెకండ్ డిగ్రీ. సో బ్యాలెన్స్ అవ్వాలంటే ఇది 1st డిగ్రీ అవ్వాలి. సో 1st డిగ్రీ అవ్వాలి కాబట్టి అదేంటో తెలియదు కాబట్టి ఆ లీనియర్ ఈక్వేషన్ మనం ఏమనుకుంటాం ax ప్లస్ b అనుకుంటాం. కానీ ఇక్కడ ఏబీలో రాయొద్దు అన్నాను, ఏబీలో రాయొద్దు. ఎందులో రాస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఏబీలు అక్కడ ఉన్నాయి కాబట్టి వేరే లెటర్స్ రాయండి. సో ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా ఇప్పుడు మీకు సరిపోతుంది. సో బ్యాలెన్స్ ఇట్ సైడ్ క్యూబిక్ ఈక్వేషన్, ఇటు క్వాడ్రిక్ ఈక్వేషన్, లీనియర్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేసి కోఎఫిషియెంట్స్ ని ఈక్వేట్ చేస్తారు. అంటే లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ కంపేరింగ్ అంటే మల్టిప్లికేషన్ కూడా చేయక్కర్లేదు, మైండ్ లోనే చేసేసుకోవచ్చు. కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఫస్ట్ నేను x³ కోఎఫిషియెంట్ కంపేర్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూద్దాం. ఫస్ట్ ఆల్ఫా x ఇంటూ x². సో ఏంటంటే ఆల్ఫా x³ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ x³ కోఎఫిషియెంట్ ఏంటి జస్ట్ కోఎఫిషియెంట్ రాసేయండి, ఇదంతా కూడా అవసరం లేదు. సో ఇక్కడ రైట్ సైడ్ ఆ x³ కోఎఫిషియెంట్ ఆల్ఫా, లెఫ్ట్ సైడ్ x³ కోఎఫిషియెంట్ ఏంటి a. కాబట్టి ఇప్పుడు ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. ఇంకా బీటా వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే సెకండ్ ఫ్యాక్టర్ కనుక్కుంటే ఇది 1 ఆఫ్ ది ఫ్యాక్టర్ కదా, ఇంకా లీనియర్ ఫ్యాక్టర్ కనుక్కుంటే ఆ రూట్ వచ్చేస్తుంది. ఇప్పుడు బీటా వాల్యూ కూడా కనుక్కోవాలి. సో ఎలా బీటా వాల్యూ కూడా కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో ఈజీ ఏదైనా కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయండి, కాన్స్టెంట్ టర్మ్ కంపేర్ చేస్తాను ఈజీగా ఉండే విధంగా. అంటే ఎక్కువ జనరల్గా హైయెస్ట్ పవర్ లోయెస్ట్ పవర్ చేస్తే తక్కువ టర్మ్స్ వస్తాయి. x² టర్మ్ చూసారనుకోండి కొద్ది కాంప్లికేటెడ్ అవుతుంది. x² కోఎఫిషియెంట్ ఎందుకంటే ఇది ఇంటి ఇది చేసినా x² వస్తుంది, నెక్స్ట్ ఇది ఇంటి ఇది చేసినా x² వస్తుంది. ఒకవేళ x² కోఎఫిషియెంట్ కంపేర్ చేయాలంటే x² ఇంటూ బీటా అంటే బీటా x², నెక్స్ట్ x ఇంటూ ఆల్ఫా ఎక్స్, సో ఆల్ఫా ప్లస్ బీటా అలా వస్తుంది. సో నో ప్రాబ్లం అలా చేసుకుంటా అంటే చేయొచ్చు. సో అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఎంత లెఫ్ట్ సైడ్ ఏంటి x² కోఎఫిషియెంట్ b. సో ఆల్రెడీ మీకు బీ ఏంటి ఆల్ఫా వాల్యూ తెలుసు కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఏమొస్తుంది బీటా వాల్యూ వచ్చేస్తుంది. సో ఇలా చేయడం కంటే ఇంకా కొద్ది స్మార్ట్గా చేయొచ్చు, మీకు చాలా ఈజీ అవుతుంది. ఏంటంటే సో ఆల్రెడీ ఇక్కడ x³ కోఎఫిషియెంట్ ఏ ఉంది, రైట్ సైడ్ కూడా అప్పుడు x³ కోఎఫిషియెంట్ ఏ ఉండాలి. సో మన కోఎఫిషియెంట్ ఇక్కడే రాసేద్దాం అంటే ఈజీ అవుతుంది, చాలా క్యాలిక్యులేషన్ చాలా ఈజీ అవుతుంది. అంటే x² ప్లస్ x ప్లస్ 1 ఓ పని చేయండి సింపుల్, లెఫ్ట్ సైడ్ హైయెస్ట్ పవర్ కోఎఫిషియెంట్ ఏది ఉందో అది రాసేయండి ఫస్ట్.
ఓకే, రాసేసాం. సో ఏ ఇంటూ సి ఫ్యాట్. ఇంకోటి ఏంటి, లీనియర్. అప్పుడు ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా అనుకున్నాం కదా, అదంతా అవసరం లేదు. సో ఇక్కడ ఆల్రెడీ అంటే మనకి వచ్చేసింది, IS4 కోఎఫిషియంట్ వచ్చేసింది. అంటే x³ కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ ఏ కాబట్టి ఇక్కడ కూడా ఏనే కాబట్టి ఇక్కడ x³ కోఎఫిషియంట్ ఏం అక్కర్లేదు. అంటే ఇది 1 అవ్వచ్చు జస్ట్, అంటే ఆల్ఫా వాల్యూ 1. సో ఎక్స్ ప్లస్ సో కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఆల్ఫా, లేదంటే మైనస్ ఆల్ఫా. ఏ ట్రాషన్ ఏం కాదు, ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా. సో ఇది ఫ్యాక్టర్. అంటే అన్నోన్స్ తగ్గిపోయినాయి, అన్నోన్స్ తగ్గినాయి. అంటే ఇప్పుడు కంపేర్ చేస్తే ఇంకా బెస్ట్, మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు x³ కోఎఫిషియంట్ లెఫ్ట్ సైడ్ కంపేరింగ్ కోఎఫిషియంట్స్. సో లెఫ్ట్ సైడ్ x³ కోఎఫిషియంట్ సరిపోయింది ఏ, రైట్ సైడ్ కూడా x³ కోఎఫిషియంట్ ఏ సరిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు కాన్స్టెంట్ సమ్ కంపేర్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కువ హయ్యర్ పవర్ లోయర్ పవర్స్ కంపారిజన్ ఈజీ. అంటే మీరు ఏదైనా కంపేర్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో మీకు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే హైయెస్ట్ పవర్స్, కాన్స్టెంట్ టర్మ్స్, వాటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అయినా రాకపోతే అప్పుడు నెక్స్ట్ టర్మ్స్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేయండి. అంటే ఇక్కడ x³ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ టర్మ్ కంపేర్ చేసాం, ఈ రెండు కంపేర్ చేయట్లేదు. సో అవసరం అంటే మనకి కావాల్సిన అవుట్పుట్ రాకపోతే అప్పుడు ఇవి కూడా కంపేర్ చేయాలి. సరే, ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ కంపేర్ చేస్తే లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ ఏంటి, డి ఉంది. సో మనం ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ కంపేర్ చేస్తున్నాము. సో లెఫ్ట్ సైడ్ కోఎఫిషియంట్ డి ఉంది, రైట్ సైడ్ కాన్స్టెంట్ టర్మ్ ఏ ఇంటూ 1 ఇంటూ ఆల్ఫా. సో ఏ ఆల్ఫా. అప్పుడు ఏ ఈక్వల్ టు ఏంటి, సో మనకి రూట్ కదా కావాల్సిన, ఆల్ఫా వాల్యూ కావాలి. సో ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి, డి బై ఏ. సో ఇప్పుడు ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. అంటే అప్పుడు ఎక్స్ ప్లస్ ఆల్ఫా అనేది ఫ్యాక్టర్ అయితే, ఎక్స్ ప్లస్ ఆల్ఫా అనేది ఫ్యాక్టర్, సెకండ్ ఫ్యాక్టర్ అయితే అప్పుడు దీన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే రూట్ వస్తుంది. అంటే రూట్ ఏంటి అప్పుడు, సో ఆ ఫ్యాక్టర్ని జీరోకి ఈక్వేట్ చేస్తే రూట్ వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా. అంటే రూట్ ఏంటి, మైనస్ ఆల్ఫా. సో మనకు కావాల్సింది రూట్ అన్నాడు కాబట్టి మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమొస్తుంది, మైనస్ డి బై ఏ అవుతుంది. సో రూట్ అంటే ఏంటి, ఇక్కడ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ అవుతుంది. సో మైనస్ డి బై ఈజ్ ద రియల్ రూట్. ఇక్కడ రియల్ రూట్ అన్నాడు కదా, సో మైనస్ డి బై ఈజ్ ద రియల్ రూట్. సో ఇక్కడ డి ఏలన్నీ కూడా క్వశ్చన్లో ఉన్న వర్డ్సే కదా, బయట వర్డ్స్ ఏమి ఉండకూడదు, మనం ఏమైనా అజ్యూమ్ చేసుకుని ఉండకూడదు. అంటే ఆల్ఫా మనం తీసుకుంది కదా, అలాంటి టర్మ్స్ ఉండకూడదు. లేదు అంటే దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి జనరల్గా నెగిటివ్ తీసుకోండి, అంటే ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ తగ్గిపోతుంది. అంటే ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఈ ఆన్సర్ వస్తారు, ఇది రాయరు. ఇక్కడ రూట్ అనేది ఇంతకుముందు తీసుకున్న దాని ప్రకారం రూట్ మైనస్ ఆల్ఫా. ఇప్పుడు ఇలా తీసుకుంటే రూట్ ఏమవుతుందంటే ప్లస్ ఆల్ఫా అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ చేసాం కదా, అది అవసరం లేదు. సో మీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కూడా కొద్దిగా అవాయిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ ప్లస్ ఆల్ఫా అంటే మీరు ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా, మైనస్ ఏ ఆల్ఫా. అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి, డి బై మైనస్ ఏ. అంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది మైనస్ డి బై ఏ. ఇంతకుముందు కూడా అదే వచ్చింది, కాకపోతే ఇంతకుముందు ఆల్ఫా వాల్యూ, ఇంతకుముందు రూట్ ఏంటి మైనస్ ఆల్ఫా. అంటే ఆల్ఫా వాల్యూ డి బై ఏ వస్తే అప్పుడు మైనస్ ఆల్ఫా కనుక్కున్నాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక్కోసారి మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ చేయడం మర్చిపోతారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే డైరెక్ట్గా రూట్ కనుక్కున్నప్పుడు ఆల్ఫా అనేది రూట్ అనుకోండి. ఆల్ఫా అనేది రూట్ అయితే ఇంకేమన్నాడు, థర్డ్ రియల్ రూట్ కదా, సో ఆ రూట్ ఆల్ఫా అనుకుంటే అప్పుడు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఏమవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఏమవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. అంటే అప్పుడు డైరెక్ట్గా మీకు ఆన్సరే వచ్చేస్తుంది. ఇంతకుముందు మనకి డైరెక్ట్గా రాలేదు, మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చింది. సో జాగ్రత్తగా ఉండండి.